సపోజ్ మీ ఫ్రెండ్ మీ దగ్గర అప్పు తీసుకున్నారు. అది తీర్చడం కోసం మీకు చెక్ ఇచ్చారు. అప్పు మాత్రం తిరిగివ్వలేదు అనుకోండి. ఆ చెక్ బౌన్స్ అయిందనుకోండి. అప్పుడు అదే చెక్ తీసుకెళ్ళి మీరు కోర్ట్‌లో కేసేస్తే మీ డబ్బులు తిరిగొచ్చేస్తాయి అని మీరు అనుకుంటుంటే మాత్రం ఇది తప్పకుండా వినండి. ఎందుకంటే అలా కాదు. ఒక చెక్ బౌన్స్ కేస్‌లో మీరు గెలవాలంటే, మీకు మీ డబ్బులు తిరిగి రావాలంటే, మీ ఫ్రెండ్‌కి శిక్ష పడాలి అంటే, ఆ చెక్ అతను మీ దగ్గర అప్పు తీసుకొని దాన్ని తీర్చడం కోసమే ఈ చెక్ ఇచ్చారు అనేది మీరు ప్రూవ్ చేయగలగాలి. ఒక ప్రూఫ్ ఉండాలి దానికి. అంటే ఆ చెక్ వెనక ఒక డెట్ ఉండాలి. ఆ డెట్ కోసమే చెక్ ఇచ్చి ఉండాలి. ఇలా మీరు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే మీది కేస్ డిలే ఎక్కువ అవ్వకుండా మీ కేస్ ఇంకొంచెం ఎఫిషియెంట్‌గా ప్రొసీజర్ పరంగా వెళ్తే హ్యాపీగా మీ డబ్బులు మీకు వస్తాయి. మీ ఫ్రెండ్‌కి కూడా శిక్ష పడుతుంది. అందుకే ఇది పక్కా చేయండి. నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఈ పర్పసెస్ కోసం చెక్ తీసుకుంటే ఖచ్చితంగా దాంతో పాటు ఒక పేపర్, ఒక అగ్రీమెంట్ రాయించుకోండి. దట్ నేను ఈ డేట్‌లో మీతో అప్పు తీర్చుకున్నాను అండ్ ఈ అప్పు తీర్చడం కోసం ఈ చెక్ ఇస్తున్నాను అని. అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మీ కేస్. అగ్రీమెంట్ అంటే అదేదో పెద్ద స్టాంప్ పేపర్లు తీసుకొని ఏదో రాయించడమే అవసరం లేదు. జస్ట్ మీరు ఒక పేపర్ మీద రాయించుకొని సంతకం పెట్టించుకున్నా చాలు. అయితే లేదు ఇతను ఇంకేదన్నా కూడా చేయగలడు అని మీకు అనిపిస్తే దాంట్లో ఎవరో ఒక విట్నెస్‌తో సిగ్నేచర్ తీసుకోండి. ఇంకొక ఫ్రెండ్‌ని పెట్టో అట్లాగా. ఎంత చేయగలిగితే అంత స్ట్రాంగ్ అవుతుంది రేపు మీ కేసు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రేపు మీరు కేసుల్లో పడి మీ డబ్బులు రాక మీరు కోర్టుల చుట్టూ తిరిగి ఇదంతా మనకు అవసరమా?